శిష్య నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇవన్నీ మూట కట్టిస్తే నువ్వు మోసపోగలవా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి, పొలం మారుతుంది. ట్యాంక్ ని ఫుల్ చేయలేను, ఊరికి డిస్టర్బ్ చేస్తారు. టేస్ట్ గానే ఉంది, ఇంకొంచెం పెట్టు. గురు, సభ్యునా లేకుండా ఇంత బాగా క్లీన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. తమ్ముడు, ఈ ఆకు ఇలాగే ఇంకొక రిక్వెస్ట్ వడ్డించండి, ఆకు మిగులుతుంది. నువ్వేంట్రా భోజనం మొదలు పెట్టాక దున్ని పారేశానంతే. అబ్బా, ఏం భోజనం శిష్య, దిమ్మ తిరిగిందనుకో. అవునవును. ఇదిగా ఈ వంట చేసిన వాడిని మన ఇంట్లో వెంటనే వంటవాడిగా పెట్టేసుకో. కరెక్ట్ గురు. వంటోడు కాదు సార్, వంట మనిషి. ఇజ్ ఇట్?